ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. సో ఫైనల్లీ ఈ రోజు అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయ్యింది అనమాట. 8:30కి అయితే ట్రైన్. క్యాబ్లు అయితే బుక్ అవ్వట్లేదు, కొంచెం టెన్షన్గా ఉంది వెళ్ళగలమో లేదో అని చెప్పేసి. సో ఇంకా మా సహర్ చూడండి, నా దుఃఖ అలాగే చూస్తున్నాడు, ఏంటి మా అమ్మ ఎలగరుస్తుంది అని చెప్పేసి. కొంచెం కోల్డ్ చేసింది అనమాట. సో వచ్చినట్టు లేదు, వెళ్ళిపోతున్నట్టు లేదు కదమ్మా. 4వ రోజు ఈ రోజు వెళ్ళిపోతాం, ఎందుకంటే పిల్లల్ని వదిలేసి వచ్చాం కదా, అందుకని ప్రశాంతంగా లేరు ఇంట్లో అదనమాట. సో ప్రస్తుతానికి ఇది ఇంకా వెళ్తూ ఉన్నాం. నన్ను చూడగానే మా హెన్షిక ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అన్నది అన్నీ కూడా చూద్దురు. కానీ నాకు ఎగ్జైటింగ్గా ఉంది. ఏంటంటే హెన్షిక పుట్టినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం అనమాట నేను హెన్షికని 4 days వదిలేయడము. సో ఎలా ఉంటుందో ఏంటో నన్ను చూడగానే అనేసి చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఇది వెళ్తాను. 4 రోజుల ఓన్లీ 1 night 1 morning అంతే. ఇప్పుడు 4 days ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంకా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. సో ట్రైన్ వచ్చేసి నైట్ 8:30కి. సరేలే నైట్ జర్నీ కదా, తెలియదు, చక్కగా మార్నింగ్ అంతా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి టికెట్స్ అయితే ఈ ట్రైన్కి బుక్ చేసుకున్నాము. కానీ విజయవాడ న్యూస్ మీరు చూసే ఉంటారు కదండి. సో దాంట్లో మేము కూడా బాధితులమే అనమాట. ఈ ట్రైన్లోనే మేము 2 days స్టక్ అయిపోయాము. సో ఈ వీడియో మీరు మిస్ చేయకుండా చూసినట్లయితే మా పరిస్థితి ఎలా ఉండేదో మీరే చూస్తారన్నమాట. సో ట్రైన్ అయితే వచ్చేసింది, ఒక 10 minutes లేట్ అయింది. సో ఇంకా కూర్చున్న తర్వాత ఫస్ట్ బాబుకి అయితే తినిపించేస్తున్నాను అనమాట. తర్వాత తినొచ్చు అని చెప్పేసి ఇంకా తినేసి చక్కగా పడుకుంటే మార్నింగ్ అంతా దిగిపోవచ్చు అని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ బాబుకి నేను ఏం తినిపిస్తున్నాను అంటే మకానా అండ్ అటుకులు ఓట్స్ ఫ్రై చేసేసి నేను మిక్స్ పట్టేసి వేడి వాటర్లో తినిపిస్తున్నాను అనమాట. ట్రావెలింగ్లో అది తినిపిస్తాను ఒక టైం మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తినేస్తూ ఉన్నాను అనమాట. తినేసి చక్కగా పడుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కానీ అసలు విజయవాడ ఎలా మారిపోయిందో మీరు అందరు చూడొచ్చు కదా. దానివల్ల మేము ట్రైన్లోనే 2 days ఉండిపోయామండి. హైదరాబాద్ టు మదీరా స్టేషన్ అంటే విజయవాడ దగ్గరలో ఒక స్టేషన్ ఉండేది, అక్కడ ఆగిపోయామన్నమాట. అది నైట్ 1 o'clockకే ఆపేశారు ట్రైన్. కానీ మాకు తెలియదు అనమాట. మార్నింగ్ నేను 5కి లేచాను బాబుకి ఫీడ్ చేద్దాం అన్నట్టు. లేచేసరికి ట్రైన్ అక్కడే ఉంది. ఇంకా చూస్తుంటే అందరికీ ఇంకా ఏమైందో అని చెప్పేసి అందరూ టెన్షన్లో ఉన్నారనమాట. ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను అడిగాను ఏమైందండి అని చెప్తే ఇలా అయ్యింది అనేసి చెప్పారు, పట్టాలు తప్పాయి సంథింగ్ అని చెప్పేసి. నా టెన్షన్ ఏంటంటే బాబుకి నేను ఫుడ్ తీసుకొని రాలేదు, ఎలాగో మార్నింగ్ దిగిపోతాం కదా అని చెప్పేసి ఓన్లీ ఆ పౌడర్ మాత్రమే తీసుకుని వచ్చాను. ఎంతో టెన్షన్ పడ్డాను. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగాను ఏదైనా పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి. అక్కడ అడుగుతుంటే ఒక ఆయన నేను తీసుకొని వస్తానులే అమ్మ, ఎలానో ట్రైన్ లేట్ కదా అని చెప్పేసి ఇదిగోండి ఈయనే అనమాట. ఇతనికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అండి. అసలు నేను అక్కడ ఫీల్ అవుతూ అక్కడ ఎవరైనా తీసుకొని వస్తారా అని చెప్పేసి ఎంతో ఫీల్ అవుతుంటే ఆయన నేను తీసుకొని వస్తాను, నువ్వేం టెన్షన్ పడకమ్మా అని చెప్పేసి వెళ్ళి బాబుకి సిరిలాక్ అండ్ డైపర్స్ తెచ్చారనమాట. సో 1 day జర్నీ కదా అని చెప్పేసి దానికి తగ్గట్టే తీసుకొని రావద్దండి. నాకైతే చాలా 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 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది. సో పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకెక్కువ ఫుడ్ తీసుకొని రావటమే నయము. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో అసలు చూస్తున్నారు కదా, చూస్తుంటేనే భయం వేస్తుంది అనమాట, ఏమవుతుందో ఏ క్షణం అని చెప్పేసి. అక్కడ చెట్లు చూడండి అసలు ఎలా అయిపోయాయో. చెట్లు పైన వాటర్ ఉందంటే మనమే అర్థం చేసుకోవచ్చు ఎంత వర్షం వచ్చిందని చెప్పేసి. చూడండి చెట్లన్నీ కూడా పాడైపోయాయి అనమాట. అసలు చూస్తుంటే చాలా భయం వేసింది. ఇంకా మదీరా స్టేషన్లో ఆపేశారు కదా, మదీరా స్టేషన్ నుంచి వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. వేరే ఊర్లు తిప్పేసి తీసుకొని వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మేము ఊరు వచ్చామన్నమాట. అంటే హైదరాబాద్ టు మదీరా వచ్చేసాం. అంటే కొంచెం దగ్గరలోనే విజయవాడ ఉంది, కానీ మళ్ళీ మొత్తం చాలా గంటలు వెనక్కి వెళ్ళామన్నమాట. అసలు 7 hours ఏమో వెళ్ళాము. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి ఒక స్టేషన్ అంటే నడికుడి స్టేషన్లో ఫ్రీ భోజనం పెట్టారు. అప్పటికి అందరూ ఫుల్ ఆకలితో అనమాట ఇచ్చిపోతున్నాము. ఎందుకంటే ఎక్కడ ఆపట్లేదు, ఏ ఫుడ్ రావట్లేదు అని చెప్పేసి ఫుల్ ఆకలి అయినప్పటికీ నడికుడి జంక్షన్లో వచ్చేసి ఫ్రీ భోజనం పెట్టారనమాట. అమ్మయ్య అని చెప్పేసి కడుపు నిండా తిన్నారు అందరూ కూడా. సో చూడండి ఎంత హ్యాపీ ఫేసెస్ అందరివి కూడా, ఇన్ని గంటల ప్రయాణం చేసిన తర్వాత ఫుడ్ దొరికింది అని చెప్పేసి.
శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం తెలుసుకోండి. ఇంకా ఫుడ్ వచ్చిన వెంటనే చక్కగా తిన్నామండి. ఎందుకంటే మదీరా స్టేషన్లో మార్నింగ్ 7కి కొంచెం ఏదో ఉప్మా తింటే మళ్ళీ ఈవినింగ్ మధ్యలో ఏమీ తినలేదన్నమాట. ఏవో చిల్లర తిల్లు తినడం అంతే. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి నడికుడి జంక్షన్లో భోజనం పెట్టారు. ఆ భోజనం మాత్రమే తిన్నామండి. ఎవరైతే భోజనం పెట్టారో వాళ్ళు నిజంగా ఆ టైంలో మాకు దేవుళ్ళలాగే అనిపించారు. మేము సాటర్డే నైట్ 8:30కి ఎక్కితే సండే మార్నింగ్ 7:30కి దిగిపోవాలి. కానీ మేము ఎప్పుడు దిగామంటే మండే మార్నింగ్ 5కి దిగామన్నమాట. అంటే ట్రైన్ ఎంత లేట్ అయిందో మీరే చూడండి. అండ్ ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసామన్నమాట. అమ్మయ్య అనేసి ఊపిరి పీల్చుకున్నాము. సో ఇదండి జరిగింది. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేసి అయితే చెప్పొచ్చు. అంటే మా జర్నీ కోసమే కాదు, అసలు విజయవాడ ఎలా అయిపోయిందో మనందరికీ తెలిసిందే కదా న్యూసెస్లో. సో వాటి గురించి మేము కూడా ట్రైన్లో ఈ విధంగా అయితే స్టక్ అయిపోయాము. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఫస్ట్ మా హించిక ఎక్స్ప్రెషన్స్ చూడాలి, తన హ్యాపీనెస్ చూడాలి. సో ఇప్పుడు వెళ్ళగానే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఆంటీ 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 ఎవరమ్మా నేను? అయ్యయ్యో ఏని బాగున్నావా? సాసు సహర్ష్ హాయ్ నానా. 36 గంటల ప్రయాణం, 3 రోజుల ప్రయాణం. అసలు నిన్న ఈ టైంకి రావాల్సింది, ఇప్పుడు ఈ టైంకి వచ్చినాం ఫ్రెండ్స్. ఎవరమ్మా? నీకు వదిలేసి ఎక్కడికి వెళ్ళిందిరా? ఎక్కడికి వెళ్ళింది? బాబు నచ్చరా? నీకు వదిలేసి ఎక్కడికి వెళ్ళింది మమ్మీ? ఎక్కడికి వెళ్ళింది చెప్పు. ఎక్కడికి వెళ్ళింది? విక్కీ దగ్గరికి వెళ్ళిందా? నేను వెళ్ళిపోలే, మళ్ళీ వెళ్ళిపోతా. బాయ్ అని తమ్ముడికి తీసుకుని వెళ్ళిపోతా. వద్దాం బాయ్ హెన్షిక, వెళ్ళిపోతాం మేము మళ్ళీ. నువ్వు వస్తావా నాతోని? నువ్వు వస్తావా? నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? డాడీ వెళ్ళిపో, నా మమ్మీ కావాలను. ఫ్రెండ్స్ ఇలాంటి జర్నీ అయితే లైఫ్లో ఎప్పుడూ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, అండ్ ఇదే లాస్ట్ టైం కూడా అవ్వాలి. హైదరాబాద్ నుంచి సగం దారి వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చామన్నమాట. 3 days అసలు చాలా చుక్కలు కనిపించాయి అనమాట. బట్ మా ట్రైన్ కాదు, చాలా ట్రైన్స్ అలానే అయ్యాయి. కానీ సేఫ్గా ఇంటికైతే వచ్చేసాం, దానికైతే చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఏమీ అవ్వకుండా సేఫ్గా అయితే ఇంటికి వచ్చాం. ఇంకా మా హెన్షిక సహస్ అయితే ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉంది. అక్కడ చూడండి, నన్ను చూడగానే ఒక్కసారిగా చూడగానే షాక్ అయిపోయింది, నేనా కాదు అని చెప్పేసి. సో నేను వచ్చేసరికి చక్కగా పిల్లలతో ఆడుకుంటూ ఉందన్నమాట. హెనీ ఆఫ్ చేసావా? ఏం తిన్నావు? పొద్దున్న ఏం తిన్నావు చెప్పు. ఇడ్లీ తిన్నావా? ఇడ్లీ తిన్నావా చెప్పు. డాడీ మంచిగా తినిపించాడు నీకు. సో ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ దగ్గర వదిలేసి వెళ్ళడం. బట్ 1 week అయితే చక్కగా చూసుకున్నారు. నిన్న రావాల్సింది, బట్ 1 day వేస్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఇదన్నమాట. స్లేట్ దొరికిందా? ఎక్కడ దొరికింది? నేను తీసుకుని వెళ్ళిపోలా? ఏం కావాలి? మమ్మీ కావాలా? నువ్వు మరి ఆఫ్ చేయకపోతే మమ్మీ వెళ్ళిపోద్ది మళ్ళీ ఊరు. ఆఫ్ చేస్తావా చేయవా? చేస్తావా? సో నేను 5 days అయితే లేను కదా. ఇల్లు ఎలా పెట్టారో చూద్దాము. హాల్ అయితే నీట్గా పెట్టారు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కాబట్టి బొమ్మలు అవి ఇవి ఉన్నాయన్నమాట. పూజ కూడా చక్కగా చేశారు. లోపల చూపించు.
పూజ కూడా చక్కగా చేశారు. ఇప్పటికి కూడా దీపం వెలుగుతూ ఉంది. ఇదిగోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూద్దాము. కానీ మళ్ళీ ఎవరు చేశారు ఎంత నీట్గా ఎవరు చేశారు? నేనైనా చేయను, చక్కగా నీట్గా పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎవరికి నా ఫ్రూటు? నేనేనా? నీకు హెల్త్ బాగాలేదని తెచ్చారా? సో కిచెన్ కూడా నీట్గా పెట్టేశారు. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాం రండి. ఇదిగో నా లగేజ్ ఇది ఒక్కటే అనమాట. ఇదంతా కూడా బాబు ఫుడ్, బాబు డైపర్స్. అది వచ్చేసి ఇదిగోండి, నేను వెళ్ళిపోతున్నప్పుడు ఏడ్చింది కదా, ఏడ్చిందని చెప్పేసి బొమ్మ కొనేసి ఇచ్చారు. ఇది ఎవరిది నానా? నీదా? సూపర్. ఎంచుక. సరే నేను వెళ్ళిపోతానులే. మరి నా దగ్గరికి రావట్లేదు నువ్వు, అదే నాకు ముద్ద ఇవ్వట్లేదు. దానా నాతో వస్తావా నువ్వు? పిల్లకి ఎవరేసారు నీకు? పిల్లకి ఎంత చక్కగా. అవునా? ఇంకా నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? డాడీ వద్దా? ఆహా, బంగారు కొండ. అయితే ఈసారి మమ్మీ మళ్ళీ నీకు వదిలేసి వెళ్ళిపోతుంది అంట. వద్దా? ఆపు తినేస్తావా? అయితే మమ్మీ తినిపిస్తే తినేస్తావా లేదా? తింటావా లేదా? వెరీ గుడ్ గర్ల్ కదమ్మా. నాకు తినేస్తావా నువ్వు? పిచ్చిదానా.